సో గైస్, అన్నిటికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, నా ఆఫీస్ వర్క్, మన యూట్యూబ్ ఛానల్ వీడియో కంటెంట్ క్వాలిటీ ఇవన్నీ సరిగ్గా మెయింటైన్ చేసుకోవడానికి ఈ వీక్ నుంచి ఎవ్రీ వీక్ వీడియో సాటర్డే పూట రిలీజ్ అవుతుంది, ఫ్రైడే పూట కాదు. కాబట్టి సాటర్డే పూట రెడీగా ఉండండి. అండ్ వచ్చే వీడియోస్లో కంటెంట్ కానీ క్వాలిటీ కానీ ఏ మాత్రం తగ్గదు. ఓకే, దాట్ ఈస్ 100%. సో కమింగ్ టు దిస్ వీడియో, డేటాబేస్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, ఈఆర్ డయాగ్రామ్స్ అని. మీరు మీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, లేకపోతే సెమిస్టర్స్కి ప్రిపేర్ అయినా, అంతెందుకు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయినా సరే, ఈ ఈఆర్ డయాగ్రామ్స్ అనేది డేటాబేస్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, సో ఈ వీడియోలో ఎంటిటీ అంటే ఏంటి, రిలేషన్షిప్స్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్, టైప్స్ ఆఫ్ ఎంటిటీస్, టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా క్లియర్గా కవర్ చేసుకున్నాము. అండ్ ఈ థియరిటికల్ నాలెడ్జ్ అంతా అయిపోయాక మన ఈ కామర్స్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలాంటి అప్లికేషన్స్. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ తాలూకా డేటాబేస్ని మనం ఇంప్లిమెంట్ చేసాం ఈఆర్ డయాగ్రామ్ ద్వారా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో చెప్పిన ప్రతిదీ మీకు అర్థం అవ్వాలనుకుంటే మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే యూట్యూబ్లో కామెంట్ పెట్టండి, లేకపోతే ఇన్స్టాలో నాకు పింగ్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో విత్ దాట్ సెడ్, ఈ వీడియోలో వాడిన మెటీరియల్, గీసిన ఈఆర్ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్కి మీరు రావడం ఇదే ఫస్ట్ టైం అయితే, ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది ఎవ్రీ సాటర్డే. కాబట్టి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంకా లేచి వీడియో స్టార్ట్ చేయండి. సో గైస్, ఈ వీడియోలో డేటాబేస్లో వన్ ఆఫ్ ది కీ కాన్సెప్ట్స్ ఈఆర్ డయాగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు ఇది పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను చెప్పిన ప్రాక్టీస్ చేయండి అంతే. ఫస్ట్ అసలు ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఏంటి? ఈఆర్ డయాగ్రామ్స్లో ఈఆర్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ అనమాట. ఓకే, ఎంటిటీ అంటే ఒక టేబుల్. ఇప్పుడు మనం డేటాబేస్లో టేబుల్స్ అవి క్రియేట్ చేస్తాం కదా, యూజర్స్ టేబుల్, స్టూడెంట్స్ టేబుల్, కోర్సెస్ టేబుల్, ఇవన్నీ. సో ఒక్కొక్క టేబుల్ని ఒక్కొక్క ఎంటిటీ అంటాం. ఓకే, సో ది ఈఆర్ డయాగ్రామ్ ఎనాలజీ ఏంటి? ద బ్లూ ప్రింట్ ఫర్ అ డేటాబేస్. అంటే ఏ టేబుల్స్ రావాలి, ఒక్కొక్క టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయి, ఇదంతా ఫస్ట్ మనం ఒక బ్లూ ప్రింట్ తీసుకుంటాం. ఒక షాపింగ్ మాల్కి బ్లూ ప్రింట్ ఉంటుంది. ఓకే, ఏ షాప్ ఎక్కడ ఉంది, స్టేర్స్ ఎక్కడ ఉన్నాయి, లిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయి, సేమ్ అలానే ఒక డేటాబేస్ బ్లూ ప్రింట్ ఈ ఈఆర్ డయాగ్రామ్ అనమాట. ఏమేమి టేబుల్స్ రావాలి, ఒక్కొక్క టేబుల్లో ఏమేమి కాలమ్స్ కావాలి, ఇవన్నీ. ఇట్ ఈస్ అ విజువల్ ప్లాన్ క్రియేటెడ్ బిఫోర్ బిల్డింగ్ ది డేటాబేస్ టు ప్రివెంట్ డిజైన్ ఫ్లాస్. అంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తాము, సో అప్లికేషన్కి కొన్ని టేబుల్స్ అవి కావాలి, అండ్ ఒక్కొక్క టేబుల్కి కొన్ని కాలమ్స్ కావాలి, కొన్ని కాలమ్స్ అక్కర్లేదు. సో ఇదంతా ఒక విజువల్ రిప్రజెంటేషనే ఈఆర్ డయాగ్రామ్. ఓకే, సో ఈఆర్ మోడల్లో 3 మెయిన్ థింగ్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి ఎంటిటీ, రెండోది అట్రిబ్యూట్, థర్డ్ది రిలేషన్షిప్. ఎంటిటీ అంటే ఏంటి, అట్రిబ్యూట్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఇప్పుడు 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ ఈ 3 థింగ్స్లో ఎంటిటీ అంటే ఏంటి? ఎంటిటీ అంటే ఒక టేబుల్. సో ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ అట్రిబ్యూట్ అన్నది ఉంది. అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఒక టేబుల్లో ఉన్న కాలమ్స్. రిలేషన్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 2 ఎంటిటీస్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్. ఓకే, ఒక టేబుల్ సుప్రీం టేబుల్ అయి ఉండొచ్చు, ఇంకొక టేబుల్ జస్ట్ ఆ సుప్రీం టేబుల్ని రిఫర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి ఒక 2 టేబుల్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుందాము. ఈ కామర్స్ వెబ్సైట్లో ఒక యూజర్ ఎన్ని ఆర్డర్స్ అయినా ప్లేస్ చేయొచ్చు కదా. సో ఈ యూజర్స్ టేబుల్కి, ఈ ఆర్డర్స్ టేబుల్కి మధ్యలో రిలేషన్ ఏంటి అంటే ప్లేసెస్. ఓకే, 1 యూజర్ క్యాన్ ప్లేస్ మల్టిపుల్ ఆర్డర్స్. సో అక్కడ యాక్షన్ ఏంటి? ప్లేసెస్. యూజర్స్ అనేది ఒక టేబుల్, ఆర్డర్స్ అనేది ఒక టేబుల్. ఇదంతా మీకు వీడియోలో ముందుకు వెళ్తున్న కొద్దీ తెలుస్తుంది. ఓకే, సో ఎంటిటీలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రాంగ్ ఎంటిటీ, సెకండ్ అది వీక్ ఎంటిటీ. దాంతోపాటు మనం ఇక్కడ ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటి? ఏం సింబల్స్ ఏమేమి రిప్రజెంట్ చేయడానికి వాడతాం. ఓకే, చూద్దాం స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటి, వీక్ ఎంటిటీ అంటే ఏంటి, నేను అదంతా చెప్తా. బట్ దాంతోపాటు మీరు ఫస్ట్ సింబల్స్ ఏది దేనికి అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒకటి ఏంటి? రెక్టాంగిల్. ఓకే, సో రెక్టాంగిల్ని మనం టేబుల్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, రెక్టాంగిల్ ఉంది అంటే అది టేబుల్ అని అర్థం. నెక్స్ట్ ఏంటి? ఓవల్ షేప్. ఓకే, ఇలా ఓవల్ షేప్ అంటే ఆ టేబుల్లో ఉన్న కాలమ్ అని అర్థం. దాన్నే మనం అట్రిబ్యూట్స్ అంటాం ఈఆర్ మోడల్ టర్మ్స్లో మాట్లాడాలి అంటే. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? డైమండ్. డైమండ్ షేప్. ఈ డైమండ్ షేప్ ఏంటి? రిలేషన్షిప్ బిట్వీన్ 2 టేబుల్స్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటి? లైన్. లైన్ అంటే జస్ట్ మనకి ఒక 2 ఎంటిటీస్కి కానీ, లేకపోతే ఒక ఎంటిటీని ఇంకొక రిలేషన్షిప్కి కానీ కనెక్ట్ చేసేది. ఓకే, సంథింగ్ లైక్ కనెక్టర్. నెక్స్ట్ ఏంటి? డబుల్ ఎలిప్స్. డబుల్ ఎలిప్స్ అంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ లాస్ట్లో ఏముంది? డబుల్ రెక్టాంగిల్. ఇందాక ఆల్రెడీ ఒక రెక్టాంగిల్ గీసావు కదన్నా, మరి ఇది ఏంటి అంటే అది స్ట్రాంగ్ ఎంటిటీ, ఇది వీక్ ఎంటిటీ. రెండింటికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తా. వీక్ ఎంటిటీ. ఓకే, సో ఇప్పటి వరకు వీడియోలో మనకి ఏమేమి తెలిసింది? ఏ సింబల్ దేనికి వాడతామో తెలిసింది. అసలు ఈ ఎంటిటీ అంటే ఏంటి, అట్రిబ్యూట్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి, ఈ 3 ఏవి ఏంటో బ్రీఫ్గా తెలిసాయి. అంత క్లియర్గా తెలియలేదు కానీ బ్రీఫ్గా తెలిసాయి. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. సో ఓకే, ఈఆర్ డయాగ్రామ్స్ టర్మినాలజీలో మాట్లాడుకోవాలి అంటే ఈఆర్ డయాగ్రామ్లో
ఎంటిటీ అంటే అదొక టేబుల్. ఓకే, 2 టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఏంటి? ఒకటి స్ట్రాంగ్ ఎంటిటీ, రెండోది వీక్ ఎంటిటీ. ఈ స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏంటి అంటే, స్ట్రాంగ్ ఎంటిటీ అన్న టేబుల్ వేరే ఏ టేబుల్ మీద డిపెండ్ అవ్వదు. ఓకే, ఇది ఒక ఇండిపెండెంట్ టేబుల్ అనమాట, సంథింగ్ లైక్ యూజర్స్ టేబుల్. యూజర్స్ టేబుల్ అన్నది ఏ టేబుల్ మీద డిపెండెంట్ కాదు, దానికి అది ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవ్వగలదు. ఓకే, వీక్ ఎంటిటీ ఏంటి అంటే ఇది ఏదో ఒక టేబుల్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఇండిపెండెంట్, వీక్ ఎంటిటీ ఏంటి అంటే డిపెండెంట్. ఓకే, ఈ వీక్ ఎంటిటీ ఎప్పుడు ఇంకొక ఎంటిటీ మీద అంటే ఇంకొక టేబుల్ మీద డిపెండ్ అవుతూనే ఉంటుంది. ఆ డిపెండ్ అయ్యే టేబుల్ లేదనుకోండి, ఈ టేబుల్ ఉండదు, అందువల్ల ఇది వీక్ ఎంటిటీ అంటాం. ఇదిగోండి ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఆ వీక్ ఎంటిటీ డిపెండ్స్ ఆన్ అదర్ టేబుల్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై అ డబుల్ రెక్టాంగిల్. ఓకే, సో సంథింగ్ లైక్ ఇప్పుడు ఒక యూజర్ ఆర్డర్స్ అని ఉందనుకోండి, యూజర్ ఆర్డర్స్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఆర్డర్స్ అన్న టేబుల్ స్ట్రాంగ్ ఎంటిటీయా వీక్ ఎంటిటీయా? వీక్ ఎంటిటీ. ఎందుకు? వీక్ ఎంటిటీని ఫస్ట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? డబుల్ రెక్టాంగిల్. ఓకే, సో ఒక యూజర్ లేకుండా ఈ ఆర్డర్ టేబుల్లో ఆర్డర్ ఎవరు ప్లేస్ చేయగలరు? మీరు ఇప్పుడు అమెజాన్లో ఆర్డర్ పెట్టాలి అనుకుంటే మీకు కంపల్సరీగా అమెజాన్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి కదా. మీరు రిజిస్టర్ అయినప్పుడు మీ డేటా అంతా యూజర్స్ టేబుల్లోకి వెళ్తుంది. మీ డేటా ఈ యూజర్స్ టేబుల్లో ఉంది కాబట్టి మీరు ఆర్డర్ చేయగలరు. సో ఇది ఎప్పుడు వీక్ ఎంటిటీ, ఇది ఎప్పుడు స్ట్రాంగ్ ఎంటిటీ. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏముంది? యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ రైటింగ్ కొద్దిగా తేడాగా వస్తుంది ఈసారి, అడ్జస్ట్ అవ్వాలి మనం. ఓకే ఇట్స్ ఫైన్. యాట్రిబ్యూట్స్ ఏంటి? అ స్పెసిఫిక్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎంటిటీ. ఓకే, ఇక్కడ ఆడు ఏం చెప్తున్నాడు? ఒక టేబుల్ తాలూకా కాలం. ఇప్పుడు సపోజ్ యూజర్స్ టేబులే ఉంది, యూజర్స్ టేబుల్లో మనం ఏమేమి కాలం స్టోర్ చేస్తాము? ఒకటి నేము, రెండోది ఈమెయిల్, మూడోది ఫోన్ నెంబరు, ఇలా పాస్వర్డ్, ఇలా చాలా స్టోర్ చేస్తాం కదా. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క యాట్రిబ్యూట్. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ అన్నది ఒక యాట్రిబ్యూట్, ఈమెయిల్ అన్నది ఒక యాట్రిబ్యూట్, ఫోన్ అన్నది ఒక యాట్రిబ్యూట్, పాస్వర్డ్ అన్నది ఒక యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే కాలమ్. ఓకే, టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఏంటి? ఒకటి కీ యాట్రిబ్యూట్, రెండోది కాంపోజిట్ యాట్రిబ్యూట్. ఫైన్. కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటి? ది యాట్రిబ్యూట్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ ఎంటిటీ ఇన్ ది ఎంటిటీ సెట్ ఇస్ కాల్డ్ అ కీ యాట్రిబ్యూట్. ఇప్పుడు సపోజ్ ఈమెయిల్ ఉంది. ఓకే, ఒకే ఈమెయిల్తో 2 అకౌంట్లు ఉండవు జనరల్గా. ఓకే, లేకపోతే ఒకే ఫోన్ నెంబర్తో 2 అకౌంట్లు ఉండవు. సో ఇక్కడ ఏంటి? ఈమెయిల్ అన్నది టేబుల్ మొత్తానికి ఒకసారే ఉంటుంది, అది రెండో యూజర్కి రెండోసారి ఉండదు. ఫైన్. సో ఇక్కడ ఇది మనం ఒక కీ యాట్రిబ్యూట్గా మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి? కాంపోజిట్ యాట్రిబ్యూట్. అండ్ యాట్రిబ్యూట్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ అదర్ యాట్రిబ్యూట్స్ ఇస్ కాల్డ్ అ కాంపోజిట్ యాట్రిబ్యూట్. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ అడ్రస్ అన్న ఒక కాలం ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎలా అమెజాన్లో ఆర్డర్లు అవి ఎక్కువే పెడుతుంటాము. సో ఈ అడ్రస్ అన్న కాలం ఉంది కదా, కాలం మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఓవల్ షేప్లో రిప్రజెంట్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇది ఓవల్ షేప్లో లేదులేండి, బట్ ఎజ్యూమ్ చేసుకోండి. ఓకే, సో ఈ అడ్రస్ కాలం ఉంది, మనం అడ్రస్ స్టోర్ చేసినప్పుడు మనం ఏమేమి ఇస్తాము? ల్యాండ్ మార్క్ ఇస్తాము కదా, ఇది ఒక కాలము. డిస్క్రిప్షన్ ఇస్తాము, అంటే డిస్క్రిప్షన్ అంటే అడ్రస్, డీటెయిల్ అడ్రస్, డోర్ నెంబరు, స్ట్రీట్ నేమ్, ఇవన్నీ కూడా. సపోజ్ స్ట్రీట్ నేమే వేసుకోండి. ఇంకొకటి ఏమి ఇస్తాము? పిన్ కోడ్ ఇస్తాము కదా, పిన్ కోడ్. సో ఈ మూడు డిఫరెంట్ కాలమ్స్, 3 డిఫరెంట్ యాట్రిబ్యూట్స్, కానీ ఈ 3 కలిపితేనే ఒక పూర్తి అడ్రస్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ అడ్రస్ని మనం, ఈ అడ్రస్ ఉంది కదా, దీన్ని మనం కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటాం. ఓకే ఫైన్. మీకు అర్థమైందా కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటే ఏంటో? ఒకవేళ అర్థం అయిపోతే కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ఏంటి? రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ అంటే ఇప్పుడు ఒక 2 టేబుల్స్, ఇప్పుడు సపోజ్ మనం ఇందాక ఏం చూసాము? యూజర్స్ టేబుల్ చూసాం. నెక్స్ట్ ఇంకొకటి ఏం చూసాము? ఆర్డర్స్ టేబుల్ చూసాం. ఈ యూజర్స్ టేబుల్లో యూజర్ ఇన్ఫో అంతా ఉంటుంది. ఓకే, ఈ ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ ఇన్ఫో అంతా ఉంటుంది, ఆర్డర్ ఇన్ఫో ఇదంతా ఉంటుంది. బట్ ఈ రెండింటి మధ్యన రిలేషన్ ఏంటి? ఒక యూజర్కి క్యాన్ హ్యావ్ మల్టిపుల్ ఆర్డర్స్. ఓకే, మీరు అమెజాన్లో ఒకసారే కాదు కదా ఆర్డర్ పెట్టేది, ఎన్నో ఆర్డర్లు పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఈ రోజు ఒక ఆర్డర్ పెట్టుకోవచ్చు, రేపు ఒక ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఎల్లుండి ఒక ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మల్టిపుల్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి యూజర్ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ ఆర్డర్స్. బట్ ఇక్కడ ఒక యూజర్కి మల్టిపుల్ ఆర్డర్స్ అన్నది ఎలా తెలుస్తుంది? అదే ఇప్పుడు మనం చూద్దాం. ఎన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒకటి 1 to 1, రెండోది 1 to మెనీ, మూడోది
మెనీ టు వన్. ఓకే, నాలుగోది మెనీ టు మెనీ. ఓకే, మీకు అర్థమైందా 4 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్? ఒకటి 1-to-1 రిలేషన్షిప్, అంటే ఒక యూజర్కి ఒక ఈమెయిల్ ఐడి మాత్రమే ఉండగలదు అని చెప్పి ఏదైనా ఒక రూల్ ఉందనుకోండి, అది 1-to-1. ఇక్కడ 1-to-many ఏంటి, ఒక యూజర్కి మల్టిపుల్ ఆర్డర్స్ ఉండొచ్చు, అది 1-to-many. మెనీ-to-1 అనేది వైస్ వర్సా. ఇప్పుడు 1-to-many అంటే ఒక యూజర్కి మల్టిపుల్ ఆర్డర్స్ ఉండొచ్చు. మెనీ-to-1 అంటే ఏంటి, మల్టిపుల్ ఆర్డర్స్ ఒక పర్సన్కి ఉండొచ్చు. ఓకే, ఈ రెండు వైస్ వర్సా అనమాట, ఒకటి అటు అయితే ఒకటి ఇటు అలా. నెక్స్ట్ ఏంటి, మెనీ-to-many. మెనీ-to-many అంటే ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ ఆర్డర్స్లో ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక వాచ్ కొన్నారనుకోండి, ఆ వాచ్ మల్టిపుల్ ఆర్డర్స్లో ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక ఆర్డర్ పెట్టవచ్చు, మీరు ఒక ఆర్డర్ పెట్టవచ్చు, నా ఆర్డర్లోనే ఆ వాచ్ ఉండొచ్చు, మీ ఆర్డర్లోనే ఆ వాచ్ ఉండొచ్చు. సేమ్ అలానే ఒక్కొక్క ఆర్డర్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ వాచే పెట్టగలేదు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ పెట్టచ్చు. సేమ్ అలానే మీరు ఓన్లీ ఒక ప్రోడక్టే పెట్టగలేదు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ పెట్టచ్చు. సో ఇది మెనీ-to-many రిలేషన్షిప్. ఓకే, ఇన్ డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, 1-to-many అంటే ఇది ఒక సర్జన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఫిజికల్ హెల్త్ అన్నది ఒక డిపార్ట్మెంట్, మెంటల్ హెల్త్ అన్నది ఒక డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మల్టిపుల్ డాక్టర్స్ ఉంటారు. ఓకే, సో అది ఏ రిలేషన్షిప్, 1-to-many. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, సర్జన్ డిపార్ట్మెంట్, ఇక్కడ చూడండి 1 వేసారు, హ్యాస్ ఎం అంటే మల్టిపుల్ డాక్టర్స్, అంటే మనకి ఇక్కడ విజువల్గా అర్థమైపోతుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మల్టిపుల్ డాక్టర్స్ ఉంటారు అని. ఓకే, నెక్స్ట్ ఏంటి, మెనీ-to-many. మెనీ-to-many ఏంటి అంటే ఒక ఎంప్లాయీ ఒక ప్రాజెక్ట్లో ఉంటే అది 1-to-1. బట్ ఇక్కడ ఏంటి, మల్టిపుల్ ఎంప్లాయీస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో ఉంటారు. ఇప్పుడు నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయవచ్చు. ఓకే, సేమ్ అలానే ఒక్కొక్క ప్రాజెక్ట్కి మల్టిపుల్ పర్సన్స్ ఉండొచ్చు. ఫైన్, అది మెనీ-to-many. నెక్స్ట్ ఫారెన్ కీస్ ఏంటి, మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా, యూజర్స్ టేబుల్లో యూజర్ ఐడి అన్నది ఒక ప్రైమరీ కీ. ఓకే, ఆ ఐడి ఆ యూజర్కి తప్ప ఇంక వేరే ఏ యూజర్కి ఉండదు, దీన్ని మనం ప్రైమరీ కీ అంటాం. ఫారెన్ కీ అంటే ఇప్పుడు సపోజ్ ఆర్డర్ ఉంది, ఆర్డర్లో కూడా ఇది ఒక ఆర్డర్ టేబుల్ అనుకోండి, ఇందులో యూజర్ ఐడి అని ఉంది, యూజర్ ఐడి. ఈ యూజర్ ఐడి ప్రైమరీ కీ కాదు, ఈ యూజర్ ఐడిని మనం ఫారెన్ కీ అంటాం. ఫారెన్ కీ అని ఎందుకు అంటామంటే ఈ యూజర్ ఐడి వెళ్ళి దీన్ని రిఫర్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ ఉన్న యూజర్ ఐడి ఇక్కడ లేదనుకోండి, ఈ యూజర్ ఐడితో ఏ వాల్యూ లేనట్టు. ఓకే, సో ఫారెన్ కీ ఎప్పుడు ఒక ప్రైమరీ కీని రిఫర్ చేస్తుంది. మీరు మన ముందు వీడియోస్ చూసినట్టు ఇంకొద్ది క్లియర్గా అర్థమవుతుంది, ఒకసారి చూడండి ముందు వీడియోస్ కూడా. డేటాబేస్ నేర్చుకుందాం అనుకుంటే ఇది 3rd వీడియో అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది మీ రిఫరెన్స్ కోసం పెట్టా ఆన్లైన్ బుక్ స్టోర్. ఓకే, ఫ్రమ్ డయాగ్రామ్ టు ఎస్క్యూఎల్ ఇదంతా. మనం ఇప్పుడు ఒక ఈ-కామర్స్ సైట్ దాకా డేటాబేస్ డిజైన్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్కి ఈఆర్ డయాగ్రామ్ గీద్దాం. ఓకే, ఈఆర్ డయాగ్రామ్ ఫర్ ఈ-కామర్స్. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ప్రతి ప్లాట్ఫామ్లోని ఏముంటారు, యూజర్స్ ఉంటారు కదా. కాబట్టి యూజర్స్ టేబుల్ గీయాలి మనం ఫస్ట్. ఒక టేబుల్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, అంటే రెక్టాంగిల్ షేప్లో చేస్తున్నాం, యూజర్స్. ఓకే, ఒక్కొక్క టేబుల్లో మనకి ఏమేమి కాలమ్స్ కావాలనుకుంటున్నామో ఆ యూజర్ తాలూకా నేమ్ కావాలి, వాడి ఈమెయిల్ కావాలి, వాడి ఫోన్ నెంబర్ కావాలి. ఓకే, వాడు ఏదైనా పాస్వర్డ్ పెడితే ఆ పాస్వర్డ్ కావాలి. ఈ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆ యూజర్కి ఒక ఐడి కావాలి. ఓకే, సో ఇవి కాలమ్స్. ఓకే, ఫైన్. కాలమ్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఓవల్ షేప్తో. సో ఇక్కడ యూజర్స్ అనేది ఒక టేబుల్, నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, ఐడి, ఇవన్నీ కాలమ్స్ ఈ పర్టికులర్ టేబుల్లో ఉన్నట్టు అర్థం. ఇక్కడ మనకి ఐడి అన్నది ఏంటి, యూనిక్ ఐడెంటిఫైయర్, ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ కాలమ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జస్ట్ ఆ కాలమ్ తాలూకా స్పెల్లింగ్ ఉంది కదా, ఆ స్పెల్లింగ్ కింద ఒక డాష్ పెడతాం మనం. డాష్ పెడితే ఉండండి మీకు ఇంకొద్ది క్లియర్ తెలుస్తుంది. ఐడి ఇది ప్రైమరీ కీ కాబట్టి దాని కింద ఒక డాష్. ఎలానో మనం ఒక కాలమ్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఓవల్ షేప్తోనే కదా, కాబట్టి ఓవల్ షేప్ సరిపోయింది. ఒక్కొక్క యూజర్ మల్టిపుల్ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు కదా, కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాము, వెయిట్, ఒక్కొక్క యూజర్కి అడ్రసెస్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక ఆర్డర్ పెట్టేశారు కానీ అది ఏ అడ్రస్కి డెలివరీ అవుతుంది తెలియదు కదా మనకి, కాబట్టి ఇక్కడ ఇంకొక టేబుల్ కావాలి మనకి, అడ్రస్. ఫైన్, ఇక్కడ అడ్రస్ అన్నది ఏంటి, ఏ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీయా, వీక్ ఎంటిటీయా, వీక్ ఎంటిటీ. ఎందుకన్నా వీక్ ఎంటిటీ అంటే ఇప్పుడు నాకు ఒక అకౌంట్ లేదబ్బా అమెజాన్లో, కానీ నా అడ్రస్లు దీంట్లో ఎందుకు ఉంటాయి, ఉండవు కదా. అమెజాన్లో నా అడ్రస్లు ఉండాలి అంటే నాకు అమెజాన్లో ఒక అకౌంట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అడ్రస్ అన్న టేబుల్ యూజర్స్ అన్న టేబుల్ మీద డిపెండెంట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక డిపెండెంట్ ఎంటిటీ అనమాట. డిపెండెంట్ ఎంటిటీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, డబుల్ రెక్టాంగిల్. సరిపోయింది.
సో ఇప్పుడు ఒక్కొక్క అడ్రస్కి మనకి ఏం కావాలి, మల్టిపుల్ కాలమ్స్ కావాలి. ఓకే, ఒకటి పిన్ కోడ్, నెక్స్ట్ ల్యాండ్ మార్క్, నెక్స్ట్ డోర్ నెంబర్ కావాలంటే డోర్ నెంబర్, ఇంకా అది మన డిజైన్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈ 3 కాలమ్స్ చాలు. లేకపోతే ఫోర్త్ కాలమ్ ఇంకొకటి ఏం పెడదాము, అడ్రస్, డిస్క్రిప్షన్. ఓకే, ఇదన్నీ కూడా మనకి ఒక్కొక్క కాలమ్. మనం ఇక్కడ ఇంకొక 2 ఇంపార్టెంట్ కాలమ్స్ మిస్ అవుతున్నాం. ఏంటిది, ఎవ్రీ అడ్రస్ ఒక యూనిక్ ఐడెంటిఫైర్ కావాలి మనకి కదా. కాబట్టి ఐడి, యూనిక్ ఐడెంటిఫైర్ అనగానే మీకు వెంటనే మైండ్లోకి వచ్చేయాలి ఆ కాలమ్కి కింద డాష్ ఉండాలి అని. ఓకే, ఏ కాలమ్కి అయితే ఇది ఇలా ఉందో ఇది ప్రైమరీ కీ అని అర్థం. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ ఏ అడ్రస్ ఎవరిదో ఎలా తెలుస్తుంది మనకి, యూజర్ ఐడి ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ పెట్టండి, యూజర్ ఐడి. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ అడ్రస్ అన్న టేబుల్ యూజర్స్ టేబుల్ లేకపోతే లేదు అని. దానికి మధ్యలో రిలేషన్షిప్ ఎలా వేస్తాము, ఈ యూజర్ ఐడి ఇది ఇలా వచ్చి దీన్ని రిఫర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇలా వచ్చి ఈ ఐడిని రిఫర్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఐడి ఉంటేనే ఇక్కడ ఈ ఐడి ఉంటుంది, ఇక్కడ ఈ ఐడి ఉంటేనే మిగిలిన వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఇది మీకు అర్థం అవడం చెప్పా, ఇది మళ్ళీ తీసేస్తున్నాను. సరిపోయింది. బట్ ఈ రెండింటికి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, రిలేషన్షిప్ ఏంటి అంటే క్యాన్ హ్యావ్ అడ్రసెస్. బట్ ఇక్కడ మనం ఇందాక 1 M అవి చూసాం కదా, అది ఎలా వేస్తాము, 1 యూజర్ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ అడ్రసెస్. సో ఇదేంటి, 1 to many రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం టేబుల్ కావాలి మనకి, ఆర్డర్స్ టేబుల్ కావాలి. లేకపోతే ఫస్ట్ ప్రోడక్ట్స్ టేబుల్ వేసేద్దాం. ఓకే, ప్రోడక్ట్స్, ఇది స్ట్రాంగ్ ఎంటిటీయా వీక్ ఎంటిటీయా, స్ట్రాంగ్ ఎంటిటీ. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్లో యూజర్ ఉన్నా లేకపోయినా ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను రిజిస్టర్ చేసుకోలేదని చెప్పి అమెజాన్ వాడు మూసేలేడు కదా. కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ ఎంటిటీ. ప్రోడక్ట్కి మళ్ళీ మిగతా కాలమ్స్ ఏమేమి కావాలి, ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క టేబుల్కి ఐడి అన్నది ఉంటుంది, ఇది ఒక స్ట్రాంగ్ ఎంటిటీ, ఇది ఇలా వేసేయండి సెట్. నెక్స్ట్ ఏంటి, ప్రోడక్ట్ తాలూకా నేమ్, ఇది ఒకటి. ప్రోడక్ట్ తాలూకా ప్రైజ్, ఇది ఒకటి. నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా మనం ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. అబ్బా, కలర్ పెట్టుకోవచ్చు, సైజ్ పెట్టుకోవచ్చు, క్వాంటిటీ పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి మనం జస్ట్ స్టార్టింగ్ కాబట్టి క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, క్వాంటిటీ మనం చూస్తుంటాం కదా, 3 లెఫ్ట్ 5 లెఫ్ట్ అని, అదంతా క్వాంటిటీయే, ఇన్ స్టాక్ అనమాట. ఇది ఒక ప్రోడక్ట్స్ టేబుల్. సరిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఇది అందాక పక్కన ఉంచుదాం ప్రోడక్ట్స్ అన్న టేబుల్ని. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఆర్డర్స్ టేబుల్కి ఇద్దాం. ఓకే, ఆర్డర్స్ టేబుల్ అనేది వీక్ ఎంటిటీయా స్ట్రాంగ్ ఎంటిటీయా, ఆబ్వియస్లీ వీక్ ఎంటిటీ. ఎందుకంటే సేమ్ ఇందాక మనం అడ్రస్కి వాడిన లాజిక్కే, నాకు అకౌంట్ లేకుండా నేను ఆర్డర్ ప్లేస్ చేయలేను, నాకు అడ్రస్ ఉండాలి అంటే అది యూజర్స్ టేబుల్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆర్డర్స్ అనేది యూజర్స్ టేబుల్లో డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక వీక్ ఎంటిటీ. ఓకే, మనకి ఇక్కడ ఆర్డర్స్ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ ఐడి ఉంటుంది, ప్రైమరీకి సరిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ వాల్యూ, టోటల్ వాల్యూ. ఓకే, ఆ ఆర్డర్ తాలూకా టోటల్ వాల్యూ ఏంటి అది. నెక్స్ట్ ఏ యూజర్ పెట్టాడు, యూజర్ ఐడి, ఇది ఒక కాలము. నెక్స్ట్ ఏ అడ్రస్కి డెలివర్ అవ్వాలి, అడ్రస్, ఇది ఒక కాలము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆర్డర్లో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా కదా, కాబట్టి ప్రోడక్ట్ ఐడి. ప్రస్తుతానికి ఇక్కడ ఇలా ఉంచుదాం. ఏమేమి ఉన్నాయి, అడ్రస్ ఉంది, ఏ ఇంటికి డెలివరీ చేయాలని, యూజర్ ఐడి ఉంది, ఎవడెవో ఆర్డర్ చేసాడో ఉంది, ఈ ఐడి అనేది ఆర్డర్ ఐడి. సరిపోయింది. ఆర్డర్ వాల్యూ, ఆ వాల్యూ, ఆ ఆర్డర్ తాలూకు వాల్యూ ఎంత, 500, 300, 1000, 15,000, మొత్తానికి ఏదో వాల్యూ ఉంది. ప్రోడక్ట్ ఐడి, ఆ ఆర్డర్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ మూడింటికి మధ్యలో రిలేషన్ వేద్దాం. ఒక ఆర్డర్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. ఓకే, కంటైన్స్, ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ ఆర్డర్స్లో ఉండొచ్చు, అండ్ అలానే ఒక ఆర్డర్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. సో ఇక్కడ రిలేషన్షిప్ అంటే ఏంటి, మెనీ టు మెనీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ యూజర్స్ టేబుల్కి ఆర్డర్స్ టేబుల్కి రిలేషన్షిప్ వేద్దాం. రిలేషన్షిప్ని ఎప్పుడు మనం రిప్రజెంట్ చేయాలి అంటే డైమండ్ షేప్ ఉండాలి. యూజర్ మేక్స్ అనో లేకపోతే ఆర్డర్స్ అనో మన ఇష్టం అది. సో ఒక యూజర్ మల్టిపుల్ ఆర్డర్స్ని పెట్టవచ్చు కదా. కాబట్టి 1 యూజర్
మల్టిపుల్ ఆర్డర్స్. ఫైన్. సేమ్ అలానే ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్, అడ్రస్ టేబుల్ కూడా మనం లింక్ చేయొచ్చు. ఎలా లింక్ చేయొచ్చు అనేది మీరు ఆలోచించండి. నేను అంతలోపు కార్డ్స్ టేబుల్ వేస్తాను. కార్డ్స్ టేబుల్ మనం ఎక్కడ వేద్దాము? కొద్దిగా జూమ్ అవుట్ చేసా. ఇప్పుడు ఇక్కడ కార్డ్స్ టేబుల్ వేద్దాం. కార్ట్ అంటే ఇప్పుడు మన కార్ట్ వాల్యూ అది ఉంటుంది కదా, మనం యాడ్ టు కార్ట్ అవి చేస్తాం. సో అదొక టేబుల్ కార్ట్. ఇది కూడా స్ట్రాంగ్ ఎంటిటీయా వీక్ ఎంటిటీయా అంటే అది మీరు డిసైడ్ అవ్వండి. మీరు కింద నాకు ఆన్సర్ పెట్టండి, స్ట్రాంగ్ ఎంటిటీయా వీక్ ఎంటిటీయా. నేను ఇక్కడ వీక్ ఎంటిటీ కింద పెడతా. అది తప్ప కరెక్టా అనేది మీరు చెప్పండి. ఓకే. వీక్ ఎంటిటీలో మనకి ఏమేమి కావాలి? ప్రోడక్ట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ ఐడి, ఏ యూజర్కి ఆ కార్ట్ ఉంటుంది, యూజర్ ఐడి, కార్ట్ వాల్యూ ఉంటుంది, కార్ట్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ కార్ట్ టోటల్ ఐటమ్స్ ఉంటాయి, టోటల్ ఐటమ్స్. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాలం. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రిలేషన్షిప్ వేస్తాము? ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క కార్ట్ ఉంటుంది కదా, ఇక్కడికి ఇద్దాం. ఓకే. విల్ హ్యావ్ వన్ కార్ట్. సో ఇక్కడ యూజర్ టేబుల్ దగ్గర 1 అయ్యండి, కార్ట్ టేబుల్ దగ్గర 1 అయ్యండి. ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క కార్టే కదా ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్క కార్ట్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. ఓకే. మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఒకే కార్ట్లో ఉండొచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ హ్యావ్, ఒక్కొక్క కార్ట్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ మల్టిపుల్ కార్ట్స్లో కూడా ఉండొచ్చు. కాబట్టి M/M. నేను ఇందాక మనకి అడ్రస్కి ఆర్డర్స్కి వాల్యూ వేస్తాను కదా, చూద్దాం. ఒక్కొక్క ఆర్డర్కి ఒక్కొక్క అడ్రస్ మాత్రమే ఉండగలదు. ఓకే. వన్ ఆర్డర్ విల్ హ్యావ్ వన్ అడ్రస్. బట్ ఒకే అడ్రస్కి మల్టిపుల్ ఆర్డర్స్ ఉండొచ్చు కదా కదా. కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ ఏం వస్తుందో మీరు నాకు కింద కామెంట్లో పెట్టండి. రైట్ ఆన్సర్ ఏంటో నేను పిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ బట్టి మనకి ఏమేమి తెలిసిందే? 1 2 3 4 5. మన డేటాబేస్లో 5 టేబుల్స్ ఉండాలి. ఒక టేబుల్ యూజర్స్ టేబుల్, రెండో టేబుల్ ప్రోడక్ట్స్ టేబుల్, థర్డ్ టేబుల్ కార్ట్, ఫోర్త్ టేబుల్ అడ్రస్, ఫిఫ్త్ టేబుల్ ఆర్డర్స్. ఓకే. ఒక్కొక్క టేబుల్కి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈ ఎల్హెచ్ఎస్ని చూసుకుంటే మనం డేటాబేస్ క్రియేట్ చేసేయగలం. ఓకే. సో ఇప్పుడు దీనివల్ల మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి డేటాబేస్ డిజైనింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఎందుకు? ఫస్ట్ ఈఆర్ డయాగ్రామ్ గీస్తాం. ఓకే. దాని నుంచి మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటాం. ఇది మన అప్లికేషన్కి తగ్గట్టు ఉందా లేదా, లేకపోతే ఇంకొన్ని ఎడిషన్స్ ఏమైనా చేయాలా, లేకపోతే కొన్ని వాల్యూస్ ఏమైనా మిస్ చేస్తున్నామా. అప్పుడు మనం డేటాబేస్లోకి వెళ్ళి స్కీమా క్రియేట్ చేస్తాం. స్కీమా క్రియేషన్. అప్పుడు లాస్ట్లో ఏం చేస్తున్నాము? డేటాబేస్లోకి వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న డయాగ్రామ్ మొత్తాన్ని ఇలా ఇదంతా కలిపి మనం డేటాబేస్లోకి డంప్ చేస్తున్నాం. ఓకే. నాకు ఈ పర్టికులర్ టేబుల్ ఉండాలి, ఈ టేబుల్కి ఈ కాలమ్స్ ఉండాలి. ఇది ప్రాసెస్. అండ్ గైస్ ఇప్పుడు మనం ఈ వీడియోలో గీసిన బొమ్మలో ఈ కంటెంట్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా. ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వీక్ ఏ మీద ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి. అండ్ ఈ వీక్ నుంచి సాటర్డే కూడా వస్తాయి వీడియోస్, గుర్తుంచుకోండి. ఓకే. సో లెట్స్ మీట్ నెక్స్ట్ వీక్. బై బై.